హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి శివయ్య దర్శనం అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటున్నా. ఇది తణుకు దగ్గరలో ఉండే తేతల శివాలయం అండి. ఈ శివాలయం గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉండరు, ఎందుకంటే అంత ప్రసిద్ధి చెందిన శివాలయం అనమాట. శివాలయం గురించి తెలుసుకోవాలంటే 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రులు పరిపాలించేవాళ్ళు అన్న విషయం తెలుసు కదండి. ఆయన దండకారణ్యంలో ఒకసారి ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో ఒక పాము కనిపించిందంట అండి. ఆ పాము కనిపించిన పక్కగానే ఒక శివలింగం కూడా కనిపించిందంట రాజుగారికి. ఆ శివలింగం చూడగానే ఆయనకి కన్నుల్లోంచి నీరు, భక్తి చాలా అలా అనిపించిందంటండి. ఎందుకంటే ఆ శివలింగం మీద బ్రహ్మసూత్ర కలిగి ఉందంట. అది ప్రత్యేకత అండి ఇక్కడ. గారు అయితే గుడిని కట్టించారండి. అప్పటి నుంచి వీళ్ళంతా ధర్మకర్తలండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చి మనం ఈ గుడి గజస్తంభం దాటుకొని లోపలికి వెళ్తాం కదండి. కుడి చేతి వైపు అమ్మవారి విగ్రహం అది కనబడుతుంది, మనం నమస్కరించుకోవచ్చు. గుడి ఎదురుగా వెళ్తున్న కొలిది కూడా మనకి స్వామివారి ఈ బ్రహ్మసూత్రత అయితే దర్శనం ఇస్తారండి. చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గుడి బయటకు వచ్చిన తర్వాత పెద్ద నందేశ్వరులు ఉంటారనమాట. ఆయనకి చెవులో మనం కోరికలు చెప్పుకుంటాం కదండి, ఆ విధంగా చెప్పుకోవచ్చు. కుడి చేతి వైపు రామాలయం కూడా ఉంటుంది. ఇక్కడ శివరాత్రి ముందు రోజైతే ఈ అలవాటు 400 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అలుగోత్సవం అంటారనమాట దీన్ని. ఈ విధంగా శివరాత్రి ముందు రోజు అయితే యువకులు రకరకాలుగా వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం వీరభద్రుడైన స్వామిని మనస వాచ కర్మన నమ్ముకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి తీరాలని అలుగులు అయితే గుచ్చుకుంటారండి. చూడండి, ఈ విధంగా అయితే అలుగులు బొగ్గలు కానీ వీపులు కానీ చూస్తున్నంతసేపు ఒళ్ళు మనకి ఒక రకమైన గగురు పూస్తుంది అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. తేతల శివాలయం ఉంటుంది. ఈ నైట్ అంతా ఈ విధంగా చేస్తారు కదండి. దీన్నే అలుగోత్సవం అంటే. ఈ అలుగోత్సవం అయిన తర్వాత నైట్ కూడా ప్రభలతో వీరనాట్యం చేస్తూ శివయ్యని అలా నైట్ అంతా జాగారంలో ఉండి కొలుస్తూ ఉంటారండి. ప్రభలతో వీరనాట్యం చేస్తారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి కూడాను. చూడండి, అసలు ఎంత ఒక్కొక్కరిని ఇది అవుతుంది అన్నంత ఫీల్ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడాలంటే. గుడి అయితే ఈ అలుగోస్ మనస్ఫూర్తిగా చేస్తారండి. వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తుంటే భక్తితో, ఎంత శ్రద్ధ భక్తులతో చేస్తున్నారా అనిపిస్తుంది అనమాట. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.